ചേട്ട കുറച്ചു വെള്ളം. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి వంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టుకి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడడానికి వీలేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు. కాళ్ళు లేని కబోదా? ఈ కేసు ఏదో కొంచెం తేడాగా ఉందే. చెప్పు. ఏం లేదన్నా. ఒరే తొట్టం, అయ్యా జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి, సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్. నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి, అన్నా చేరు దోసుకుంటా అలా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. మీటర్ నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం, కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా. ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది, గోక్కోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కనా? నువ్వు గోక. గోకుతారయ్యా. కొద్ది లెఫ్ట్ రా. అయ్యి సమ్మగుంది, కొంచెం స్లో. రైట్. బయట ఏదో శబ్దం వస్తుంది. అది బయట నుంచి వస్తున్న శబ్దం కాదు, నా గుడ్డెల్లో నుంచి వస్తున్న శబ్దం. 30 సంవత్సరాలుగా వెయిటింగ్ కదా. కాదండి, ఎవరో వచ్చినట్టుంది, మీరు వెళ్ళి చూడండి. ఉత్తు తిని నువ్వు భయపడకు. డోర్లు ఎప్పేసి లోపలికి వచ్చారు. ఎవరు సార్ మీరు? మా గురించి తర్వాత, ముందు ఈడెక్కడున్నాడో చెప్పు. ఇతని అడ్రస్ గురించా? ఇతను జపాన్లో ఉంటాడు సార్. అన్నా ఆడెక్కడున్నా సరే నవరకూడదు. రేయ్ బళ్ళు బొమ్మలు తీయరా, జపాన్ వెళ్ళిపోదాం. ఏమండి, జపాన్ లో మీరు వాడిని టచ్ చేస్తే గాల్లోనే మిమ్మల్ని ఎగిరెగిరి తంతాడు. నేను అడిగింది ఈడు గురించి. వీడు వాడికంటే డేంజర్ అండి. అమ్మతోడు వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోద్ది. అవును, బంగారంతో మీకేం పని? ఎందుకండి నరకడం? ఆడు పెద్దిరెడ్డి కూతురునే లేపుకొచ్చాడు. పెద్దిరెడ్డి కూతురా? యు ఆర్ ఫ్రమ్ కర్నూల్? సార్ వాడు చాలా మంచోడు సార్. రాత్రే చెప్పాడు సార్, నేనే వినిపించుకోలేదు. బ్రెయిన్లెస్ ఫిలన్ సార్. 35 years నుంచి వెయిటింగ్ సార్. ఫుల్గా ప్రిపేర్ అయ్యాను సార్. నా జీవితాశయం నెరవేరిపోతుంది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఒక ½ an hour టైం ఇస్తే. అదే సార్, పోనీ 10 minutes టైం ఇవ్వండి సార్. కత్తిరించేస్తా. ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ టైం, లెట్స్ గో. రేపు పొద్దున పెద్దిరెడ్డి గారు వస్తున్నారు. వారు మిమ్మల్ని చూడగానే మీరు ఫ్యాక్షనిస్ట్ బాబులని చెప్పి నమ్మాలి. ఆల్రెడీ 50% నమ్మాడు కదా, ఇంకో 50% నమ్మాలి కదా. దానికి కొన్ని ట్రిక్లు టెక్నిక్లు ఉన్నాయి. ప్రథమంగా తొడగొట్టాలి. అంతే కదా, అంతే. బ్రహ్మ విద్య.
అయ్యో ఏడు బాబు ఇలా కొడుతున్నారేమిటి? ఇలా కొడితే మిమ్మల్ని అందరినీ ఒకే ఒక బాబుతో పేరు కథలు పడేస్తాడు. ఎలా కొట్టాలి? ఒక అడుగు ముందుకేసి తొడ మీద తపామని కొట్టాలి. అయితే ఆ, కొట్టండి. ఏంటి ఎక్కడ కొట్టుకున్నావు? మధ్యప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో కొట్టుకోపోయావా? అలాగే. ప్రాక్టీస్ చేయండి. ఏమి లేదండి, అయితే నువ్వు చెప్పడం మానే. మీరు ఫ్యాక్షనిస్ట్ లాగా అచ్చం అలాగే నడవాలి. ఎలా నడవాలి? నడవండి. చూడండి. అరే, రే, 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 రే. ఓ! ఒరే, 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 ఒరే. ఏమిటా నడక? దరిద్రమైన నడక మీరును. మీరు నడవండి. ఓహో ఓహో ఓరే, మీ గురుకులు నాశనమైపోను. కూర్చోండి, కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, కూర్చోండి. ఇలాగే నడవటం చూపించారంటే మా పెద్దిరెడ్డి గారు మిమ్మల్ని ఖండ ఖండాల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాడు. మరి ఎలా నడవాలి? ఎలా నడవాలా? నేల దద్దరిల్లాలి, గుండె దర 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 కొట్టుకోవాలి. అంతేనా? చూడండి. శివ 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 శివ. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? ఈ కత్తులు డమ్మీ కత్తులు షర్ట్ వెనకాల పెట్టుకోండి. ఆహా, ఏంటలా సమ్మగా గోకుంటున్నారు? అలా గోకుంటే కుదరదు. చెయ్యాలి. ఇలా తీయండి. యా. వెరీ గుడ్. రేపు నీ కత్తి తిప్పుడు చూసి పెద్దిరెడ్డి గారు నా కూతురి నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వనని ఫిక్స్ అయిపోవాలంతే. అబండ్రా గారు అబ్బా ఆడేందో గొడవ జరుగుతుందిరా. దిగండి. అమర్ది ఏమా? ఏవి ఎగురుడు, ఏవి నరుకుడు. సాంబశివ, ఈ ఫ్యాక్షనిజం చేయడం చాలా కష్టమే సుమి. పులి మేరలో పులికేక పెట్టిస్తాడా రా. రెడ్డి గారు, బొబ్బిలి యుద్ధం, పల్నాడు యుద్ధం, ఈ యుద్ధం ముందు నిశ్శబ్దమేనండి. ఇట్లాంటి అల్లు నిలిచకూడదురా. రాయలసీమ కోనసీమ అయినా సరే, కోనసీమ రాయలసీమ అయినా సరే, సూర్యప్రతాప రెడ్డి మాలుడు దుమ్ము లేపుతాడా. శబాష్.
అబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమి నరికినా వలుడు కత్తులతో నరికేటోళ్ళని చూసిన, గొడ్డేళ్లతో నరికేటోళ్ళని చూసిన, కాళ్లకు కత్తులు కట్టుకొని నరికేటోడిని నిన్నే చూసిన. అల్లుడు అల్లుడు ఒక్క తూరి తొడగొట్టు. వదిలేండి మామయ్య బాగోదు. అట్లా నాకల్లుడు ఒక్క తూరి కొట్టు తింటాను. కొట్టు మొన్న తొడగొట్టం ప్రాక్టీస్ చేసావు కదా తొడగొట్టం ప్రాక్టీస్ చేశాడా? అంటే మా బావ కొట్టినట్టు ఇంకెవరు కొట్టకూడదని ఆ విధంగా ప్రాక్టీస్ చేశా. ఎందుకు మా వాడిని అలా ఇబ్బంది పెడతారు? మమ్మల్ని కొట్టమంటారా? అవి ఫ్యాక్షనిస్ట్ తొడల్లా లేవే. అంటే అవి ఫ్యాక్షనిస్ట్ తొడలా కాకుండా తోటకూర కాడల్లా ఉన్నాయా? అలా కూడా లేవు. ఆయన అలా ఫీల్ అవ్వలేదు. మీరిద్దరూ మౌత్ మూసుకోండి. మీ మావయ్య ముచ్చట పడుతున్నారు, ఒకసారి కొట్టు బాబు. ఓకే అలాగే. ఏమలుడు నా తొడ కొట్టినావు? మీరే కదండి తొడగొట్టమన్నారు. నేను కొట్టమనేటిది నా తొడ కాదు, నీ తొడ. మాది తొడగొట్టే వంశం కాదు. అర్థమైంది, పక్కోడు తొడగొట్టే వంశం. అనే గారు వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను గాని కన్ను ఎర్ర చేసి కంటి కాటికతో మర్డర్ మ్యాప్ గీసానంటే మ్యాప్ లో లేకుండా పోతావు. వీళ్ళ బిల్డప్ మామూలుగా లేదు. ఊళ్ళో వాళ్ళని అడిగితే బెటర్. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. హాయ్ హాయ్ పురుష్. హే, నా పేరు పురుష్ కాదు, పురుష్, పురుషోత్తం. ఈ జన్మకి నీకు తెలుగు రాదు, షాను పలకలేవు. హే, ఏంటి మన ఎగతాలు చేస్తున్నావు? నేను ఒక సీనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, నువ్వు ఒక సాధారణ వీసీ వీడియో కెమెరామెన్. అందరూ ముందు నువ్వు ఇలాంటి విరివేషాలు ఎప్పుడు వేయకు. ఓకే మేడం, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీశైలం ఉత్సవాలకా? కాదు, పాప ఆల్బమ్ షూట్ చేయడానికి. ఓకే, త్వరగా బయలుదేరు మ్యాన్. నన్ను త్వరగా బయలుదేరమంటున్నారు. ముందు మీరు డ్రెస్ వేసుకోండి. ఇదే నా డ్రెస్ మ్యాన్. ఎక్కడ నీ అసిస్టెంట్ ప్రోగ్రామ్? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్, నేనేం పాఠానికి రాలేదు. మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా. ఒరే దరిద్ర మామ, ఇక్కడికి తగలంటావా? వీడు కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. పోల్. ఒరే బక్కోడా, బక్కతలోడా, దిగరా దిగరా, దిగు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, గడి తిన్నావా? ఇవాళ కరెక్ట్ చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటాడా? ఆహా, అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? బాబా, బా, బా, బా. నీ వీక్ పాయింట్ మన దేశాన్ని టచ్ చేస్తాను. పరా, పా. మోహనుడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పోరా పంది. ఏం కూర్చోవరా? పోరా పంది. ఏంటి అడిగితే పోరా పన్నట్టవా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడి. రాస్కెల్. ఏరా, నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచా తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లె మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. పోరా డింగిరి. మిస్టర్ బలరాం, yes మీకు ఫోన్. ఫోనా? మిస్టర్ బలరాం, ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరా పని తిట్టారంట మీరు? I have spot in my what is English for nadu madam? హిప్. Hip. Somebody knocking, I am marching. కరెక్ట్ రీజన్ చెప్పలేదు, నిన్ను ఉద్యోగంలో తీసేస్తాను. పోరా పంది. వాట్ యు టెల్లింగ్ మీ? పోరా పంది. బట్టదా లేదవా? ఇడియట్. ఫోన్ పెట్టే మ్యాన్. సార్ సార్ సార్. ఇప్పుడైనా చెప్పు, నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా? నిన్ను పోయింది, నా ఉద్యోగం పోయింది. మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది. నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి. ఏం వీక్నెస్? చెప్పాను కదయ్యా, నడుము మీద ఇస్తే పోరా పంది. అమ్మా! అయ్యో డ్రైవర్ బండి ఆపరా, నేను లోపలికి